అయోధ్యలో నేడే రాముడు కొలువుదీరబోతున్నాడు. కోట్లాది మంది దశాబ్దాల కల సాకారమవుతోంది. ఈ రామాలయం వెనుక ప్రధాని మోదీ 32 నాటి శపథం ఉంది. అయోధ్యలో రామాలయం నిర్మించి తిరిగి అయోధ్యకు వస్తానని ప్రతిజ్ఞ చేశారు. నేడు అదే మోదీ రామాలయం ప్రారంభిస్తున్నారు. అయోధ్య రామాలయం కోట్లాది మంది ఆకాంక్ష, సుదీర్ఘ పోరాటం, సుప్రీం న్యాయ పరిష్కారంతో అయోధ్యలో రామ మందిరం ఈ రోజు ఆరంభం కాబోతుంది. కానీ దీని వెనుక ఆసక్తికర అంశాలు ఉన్నాయి. ప్రధాని మోదీ అయోధ్య రామాలయ నిర్మాణం ఒక లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. 32 ఏళ్ల క్రితమే ప్రధాని మోదీ ఒక శపథం చేశారు. అయోధ్యలో రామాలయం నిర్మించిన తర్వాతనే తిరిగి అయోధ్యకు వస్తాను అని ప్రతిజ్ఞ పూనారు. ఇప్పుడు అది నిజమైంది. నేడు కోట్లాది మంది ప్రజల సాక్షిగా ప్రధాని మోదీ అయోధ్యలో రామ మందిరం ఆవిష్కరిస్తున్నారు. నాడు రామ జన్మభూమిలో మోదీ పర్యటన, అక్కడి పరిస్థితుల్లో చేసిన ప్రతిజ్ఞ, నాటి ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 32 ఏళ్ల క్రితం నాడు మోదీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏక్తా యాత్ర నిర్వహించారు. రామ మందిరం గురించి సందేశాన్ని దేశం మొత్తం వ్యాప్తి చేయడానికి ఆ యాత్ర నిర్వహించారు. ఆ సమయంలోనే అయోధ్యకి చేరుకున్నారు. రామ జన్మభూమి ప్రాంతంలో పర్యటనకి ప్రయత్నించారు. అక్కడ ఉన్న పరిస్థితులపై స్పందించారు. జై శ్రీరామ్ నినాదాల మధ్య నరేంద్ర మోదీ ఒక ప్రతిజ్ఞ చేశారు. అయోధ్యలో రామ మందిరం కట్టినప్పుడే తిరిగి వస్తాను అన్నారు. అది ఇప్పుడు నిజమైంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయోధ్యలో రామాలయం కోసం ప్రధాని హోదాలో మోదీని భూమి పూజ చేశారు. తిరిగి ఇప్పుడు మోదీ ప్రభుత్వంలోనే శతాబ్దాల కలగా ఉన్న అయోధ్యలో శ్రీరాముడి భవ్య మందిరం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ ప్రధాని మోదీ 11 రోజుల దీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్ని సందర్శించారు. ఇక అయోధ్యకి వివిధ రాష్ట్రాల నుంచి విలువైన వస్తువులు చేరుకుంటున్నాయి. ముఖ్యంగా గుజరాత్, ఒడిషా, జమ్మూ కాశ్మీర్ నుంచి దీపాలు, ధూపం బత్తీలు అయోధ్య నగరానికి చేరుకున్నాయి.